నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. అయితే శ్రావణ శుక్రవారం ఈరోజు చాలామంది వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా నాకు తెలిసిన ఒకరి ఇంటికి వచ్చామండి. ఎందుకంటే వీరు ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరం ఎలా చేశారో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపలికి వచ్చేసామండి. లోపలికి రాగానే మనకి ఎంట్రన్స్లోనే అమ్మవారిని అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. చాలా చాలా బాగున్నారు అమ్మవారు. అలంకరణ అంతా కూడా చాలా బాగా చేశారు. మరి మనతో పాటు మేడం కూడా ఇక్కడే ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. మేడం రండి, నమస్తే. నమస్కారం. అంటే ఇంత చక్కగా అలంకరించారు అమ్మవారిని. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారా ఏంటి పూజ గురించి? మేము ప్రతి సంవత్సరం అమ్మవారిని ఇలాగే చేస్తామండి. ఇంట్లోనే తయారు చేస్తాం. ఇంట్లోనే ప్రతి సంవత్సరం కొత్తగా తీసుకొస్తారు. కొత్తగా అంటే సేమ్ ఇలాగే, బయట నుంచి కొనుక్కొని చేసేది కాదు అమ్మవారిది. మేమే కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయకి అలంకరించేసి కింద మొత్తం చీర కూడా కొత్తదే కొంటాం. చీర కూడా కొత్తదే ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టి చేస్తాం. ఈవినింగ్ ఏమో వస్తారు తాంబూలాలు తీసుకోవడానికి. సాయంత్రం వస్తారు 6 గంటలకి. ఇంకా పూజ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనండి. అంటే అమ్మవారిని ఇంత అందంగా ఎలా తయారు చేశారు, చేతులకి బాడీకి, ఇదంతా కొంచెం మాకు చెప్పండి. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను. అమ్మవారిని ఇలా చేయడం అలవాటు. ఏది కొన్నది వస్తువులు కాదు. ఒక కుర్చీ పెట్టి ఆ కుర్చీ మీద ఒక బింది పెట్టి, బిందు ఉంది, బిందులో వాటర్ పోస్తాం. ఒట్టి బింది పెట్టకుండా వాటర్ పోసిన తర్వాత చిన్న చెంబు ఒకటి పెడతాం. చెంబులో బియ్యం పోస్తాం కలిసంలాగా. ఆ బియ్యం పోసాక కొబ్బరికాయకి పసుపు రాసి ఇదంతా పిండితోటి ముక్కు చెవులు అన్ని పెడతాం. పెట్టి ఈ రకంగా అలంకరిస్తాం. ప్రతి సంవత్సరం ఇదే రకంగా చేతుల గురించి ఒక పేపర్ చుట్టబెట్టి రోల్ లాగా చేసి ఇట్లా పెట్టి దీనికి గాజులు అది పెడతాం. జడ కూడా ఇంత అందంగా పూల జడలాగా వేశారు. అంటే ఎంత టైం పట్టింది మీకు మొత్తం? 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. ఇంకా ఎక్కువే పడుతుంది. 2 hours పడుతుంది. అసలు మనం రోజు పూజ చేసుకుంటాం ఇంట్లో. ప్రత్యేకంగా శ్రావణ మాసం, అది కూడా వరలక్ష్మి వ్రతం. ఏంటి అసలు ఇంత ప్రత్యేకత ఏంటి వరలక్ష్మి వ్రతం అంటే? అంటే వరలక్ష్మి వ్రతం అంటే మనకు స్టార్ట్ అయ్యేది వరలక్ష్మి వ్రతంతో పూజలు మొదలవుతాయి శ్రావణ మాసంలో. మన అందరికీ కూడా ఆడవాళ్ళకి సౌభాగ్యాన్ని ఇచ్చేది, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ఆ అమ్మాయి. అందుకని ఆ పూజ ఆ రోజు నుంచి మనం పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం రోజే చేస్తాం. ఒకవేళ పౌర్ణమికి ముందు చేయలేని వాళ్ళు, అంటే మనం ఇంట్లోకి రాకపోయినా అట్లాంటివి ఉంటే 4 వారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు. సాధారణంగా కుదరని వాళ్ళు 4 వారాలు ఉంటాయి కాబట్టి 4 శుక్రవారంలో ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు. కానీ వరలక్ష్మి వ్రతం వచ్చే శుక్రవారం చేసుకుంటే అదొక తృప్తిగా అదొక మనిషికి తృప్తి. కుదరని వాళ్ళు ఇంకొక వారం అయినా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనం మెయిన్గా తలుచుకోవాల్సిన, అంటే ఉచ్చారించాల్సిన మంత్రాలు ఏమైనా ఉంటాయి? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అట్లా నమస్కరించుకోవాలి. అమ్మ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ దాంట్లోనే అన్ని అమ్మవార్ల పేర్లు వస్తాయి. మీరు ప్రత్యేకంగా అమ్మవారికి మంచి పాటలు పాడతారని విన్నాము. మా కోసం ఒక పాట. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలుగన్నా అమ్మవు నీవే నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని.
ఇది రోజు మీరు పాడుకున్న రోజు పాడుకుంటాను. అయితే అమ్మవారికి మనం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అసలు మనం ఎలాంటి నిష్ట పాటించాలి, పూజని దేంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? పూజ చేసేటప్పుడు అమ్మవారికి ముందు పసుపుదితో అమ్మవారికి పెడతాము. పెట్టి ఒక 1 రూపీ కాయిన్ పెడతాం. పెట్టి మనకు కొనుక్కోండి, అది కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టి దానికి పూజ చేస్తాం. అంటే ఇప్పుడున్న బంగారం ధరల ప్రకారం మనం కొనలేని వాళ్ళు ఉంటారు, రూపు కొనలేదు అనుకుంటే, అందుకే 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్ లోనే అన్ని ఉంటాయి. అన్ని అమ్మవారే కాయినే లక్ష్మీదేవి. దానికి పూజ చేస్తే మనకి అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. ఎలాంటి ప్రసాదం నైవేద్యం అంటే మన శక్తి కొద్ది పెట్టచ్చు. మొత్తం 9 రకాలు పెడతామండి అమ్మవారికి. మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం 9 రకాలు. 9 3 లేక 5 లేక 9 అలా పెడతాం. ఫస్ట్ అయితే బూర్లు, పులిహార, అన్నం పాయసం ఇంపార్టెంట్. ఆ 3 తర్వాత మన ఇష్టం ఏదైనా వండుకోవచ్చు, వడలు అట్లా. ఓకే. వడపప్పు పానకం మాత్రం కంపల్సరీగా పెడతాం. కంపల్సరీగా వడపప్పు పానకం. దేనికోసం పెడతారు అసలు? దేని గురించి అంటే మనకి మంచి చల్లగా చూడమని. అమ్మవారికి నైవేద్యం ఏడాదికి ఒకసారైనా కడుపు నిండా అమ్మవారికి పెట్టాలి. ఆమె ఆశీస్సులు మనకు కూడా అంతా ఇవ్వాలని. ఓకే. ఇప్పుడు అమ్మవారికి ఈ చీర కట్టాం కదా, ఆ తర్వాత ఆ చీర మనం కట్టుకోవచ్చా ఎట్లా? మనమే నేను కట్టుకుంటాను. మీరే కట్టుకుంటాం. ఎవరైనా కట్టుకోవచ్చు? ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ దానికి సంబంధించిన వాళ్ళకే ఇస్తాం ఆ చీరని. అట్లా ఇస్తాము. లేదంటే నేను మాత్రం ఆ చీర నేనే కట్టుకుంటాను. మీ ఇంట్లో మేము వచ్చినప్పుడు చూసింది ఏంటంటే అందరూ మహాలక్ష్మిలో కనిపించారు నాకు. మీ అమ్మాయి, మీ కోళ్ళు, మీ మనవరాలు అంతా కూడా ఇల్లంతా నిండుగా ఆడపిల్లలతో చక్కగా ఉంది. ఎలా ఉంటుంది అసలు రోజు? చాలా చాలా బాగుంటుంది. నాకు అదే అమ్మవారిని అలా కొలిచాం కాబట్టి నా కోడలు కూడా మంచి కోడలు వచ్చింది. తనకి ఇంట్రెస్ట్. ఈ పూజలు పునస్కమ్మ నేను ఎందుకు చెయ్యాలి అట్లా అనుకునే తత్వం కాదు. తను ఇంట్రెస్ట్. వాళ్ళంతా పూజ తనే చేసుకుంది, చేసింది అంతా కూడా. మా అమ్మాయికి చాలా ఇష్టం. తనకి చెప్తారా ఇట్లా చేసుకోవాలి మన సాంప్రదాయాలు? తనకి తెలుసు అండి. తనకు కూడా ఫస్ట్ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో కూడా మా అలాగే అన్ని చేసుకుంటారు. వాళ్ళు సేమ్ ఇద్దరం. మా అమ్మాయి కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగింది కదా. అదే అందుకని పూజ అలంకరణలు పండగ అది ఉంటే మాత్రం అలా డ్రెస్ వేసుకోవడం, చీర కట్టు అట్లాగే ఉంటారు. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా ఏంటంటే అమ్మవారి అలంకరణ గురించి మాట్లాడుకుందాము. పాపిడి బిళ్ళ దగ్గర నుంచి చెవులు పెట్టారు, ముక్కరు పెట్టారు, కాసుల పేరు, నెక్లెస్, హారం, వడ్డానం, ఇంకా దీన్ని ఏమంటారంటే మనకి జడ పాపిడి బిళ్ళలాగా, ఇవన్నీ ఏది కూడా మిస్ చేయలేదు అసలు. చేతికి గాజుల దగ్గర నుంచి అన్ని కూడా అలంకరణ ఎంతో అద్భుతంగా ఉంది నిజంగా. మేడం చెప్పినట్టు 2 hours ఏంటి ఎక్కువ టైమే పట్టి ఉంటుంది. ఇంకా ప్లస్ ఇక్కడ నైవేద్యాలు చూస్తే చాలా రకాలు ఉన్నాయి. దీనికి మొత్తంగా ఒక హాఫ్ డే మీకు పడుతుంది. ఒకళ్ళే చేసుకుంటారు? చేసుకుంటాం. ఈ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, మా అమ్మాయి హెల్ప్ ఉంటుంది, మా కోడలు వచ్చింది కదా కొంచెం హెల్ప్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి నేను అట్లాగే చేసుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నారు? ఇంచుమించుగా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇట్లాగే చేస్తున్నాను. అంటే ఇప్పుడు తాంబూలాలు తీసుకోవడానికి సాయంత్రం వస్తాను. సాయంత్రం 6 తర్వాత అందరూ కూడా నేను మళ్ళీ సాయంత్రం కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని నైవేద్యం చేసుకుని అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటాను. ఆ కింద కాలనీలో వాళ్ళు అందరూ కూడా వస్తారు తాంబూలాలు తీసుకోవడానికి. ఒక 25 members 30 members వరకు వస్తారు. ఓకే. అంటే ఎన్ని రోజులు ఉంచాలి అమ్మ? నేను ఇవాళ శుక్రవారం ఉద్యాపన చెప్పాం కదా, రేపు మార్నింగ్ మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఉద్యాపన చెప్పి తీసేస్తాను. రేపు తీస్తాను. ఇవాళ శుక్రవారం తీయకూడదు. శుక్రవారం తీయం. రేపు మార్నింగ్ ఉద్యాపన చెప్పి అమ్మవారికి మళ్ళీ మహానైవేద్యం పెట్టి తీస్తాను. ఆ కొబ్బరికాయను కూడా నేను కొట్టరు. నేను మెయిన్ చెప్పేది ఏంటంటే చాలా మంది కొబ్బరికాయని కొట్టేసి పాయసం చేసుకోవడం అలాంటివి చేస్తారు. నేను మాత్రం ఇంతవరకు కొబ్బరికాయని కొట్టాను. ఆ కొబ్బరికాయ ఏం చేస్తానంటే ఇప్పుడు తీసిన కొబ్బరికాయని ఆ చెంబులోనే అట్లా బియ్యంతో పాటు దేవుడి దగ్గర పెడతాను. అక్కడే ఉంటారు అమ్మవారు. వినాయక చవితికి గణేష్ నిమజ్జనం చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కొబ్బరికాయ ఈ సంవత్సరం గణేష్తో పాటు వెళ్తుంది నిమజ్జనానికి. మళ్ళీ ఈ కొబ్బరికాయ మళ్ళీ వచ్చే సంవత్సరం. అది ఏంటంటే అమ్మవారు ఎప్పుడు మనతో పాటు ఉండాలి అని. అలాగే నాకు ఇప్పుడే కదా నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇదే ఇట్లాగే చేస్తున్నాను. అని దానివల్ల నాకు ఏమి ఇబ్బంది లేదు. అమ్మవారి దయ నిజంగా. అంటే ఇక్కడ ఇది ఎందుకు పెట్టారు? సపోర్టింగ్ గా పెట్టారా? సపోర్టింగ్ కాదు, అంటే మెడకి ఏదైనా ఉన్నట్టుగా ఉంటుంది కదా అన్నట్టుగా
అది పెట్టగానే కరెక్ట్గా కూర్చుంది. ఆ, ఇంకా అలా బాగుంది కదా అని అట్లాగా చెంబు దగ్గర అలా పెట్టాము. ఓకే. ఆ నీళ్ళు అనేవి ఏదైనా నీళ్ళు మొక్కలకు మాత్రం పోసేస్తారు. మొక్కలకే పోస్తాను. ఇంకెక్కడ పోయింది పారిపోయిన కానీ కడగడానికి కానీ పెట్టాం. అయితే ఈ దీపారాధన వెలుగుతుంది, మనకు సాయంత్రం వరకు అలాగే వెలుగుతుండాలా ఎట్లా? ఇలాగే ఉంచుతామండి. ఇట్లాగే సాయంత్రం వరకు ఇట్లాగే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అట్లా లైట్ ఫ్యాన్ కావాలని అనుకున్న వాళ్ళు ఉంటే ఈ దీపం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతాం. ఓకే, దేవుడు దేవుడి మందిరం దగ్గర పెడతాం. పెట్టి మామూలుగా ఆర్టిఫిషియల్ ఏదైనా ఉంటే ఆ దీపాన్ని పెట్టాలి, లైట్లు వేసి ఉంచుతాం. కానీ మ్యాక్సిమం ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుంది. తెల్లవారులు ఉంటుంది. తెల్లవారులు ఉంటుంది. అది అమ్మవారు ఉన్నారు కదా, అవును. అందుకని అలాగే ఉంచుతాం. దీపాన్ని మొత్తం పోస్తే మార్నింగ్ వరకు అలాగే ఉంటుంది. మార్నింగ్ మళ్ళీ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే హారతి ఏమైనా ఇద్దాము? హారతి ఇస్తాం. మరి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కథ చదువుతాం. కథలంతా కథ అంటే ఏం కథ చదువుతారు? అంటే ఇప్పుడు ఒకప్పుడు వరలక్ష్మీదేవిని ఏ రకంగా కొలిస్తే అది ఇప్పుడు ఉన్న జనాలు ఫాలో అవుతున్నారు. ఎట్లా మొదలెట్టారు, ఎవరికి తెలియకుండా డైరెక్ట్ గా పూజ అయితే చేసుకోలేరు కదా. అవును. దాని ప్రకారం ఉన్న పుస్తకాలు ఏదైతే ఉందో ఆ కథని చదువుకుంటూ పూజ చేసుకోండి. బలానా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అంత వాళ్ళు అయ్యారు, మనం చేద్దాము, మనం కూడా బాగుండాలి. అంటే ఎవరు అసలు ఫస్ట్? కాత్యాయని అని ఒక మహిళ చేసుకుందట. రాత్రి కళలో కనిపించి ఈ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను కొలు, నీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్నీ ఉంటాయి. ఈ మాసంలో ఓన్లీ శ్రావణ మాసంలో, శ్రావణ మాసంలో. అలాగే శ్రావణ మంగళవారాలు కూడా చేస్తారు. మంగళవారం కూడా చేయొచ్చు. శ్రావణ మంగళవారాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తారు పూజ. అది గౌరీదేవిని పూజిస్తారు. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయముగమము కనికరముగ కాపాడే జనని మనసి వశమై స్మరణి జీవనమై మాయని వరమూలియవి పరమేశ్వరి మంగళదాయని శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. చాలా బాగా చెప్పారు మాకు. అంటే అసలు అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, పూజ విధానం, ఇవన్నీ కూడా మాకు చాలా చక్కగా చెప్పారు అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.